తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. విక్రమార్కుడు పంతంతో వెనక్కి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి మరొకసారి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నా మూలంగా నీకు చాలా ప్రయాస కలుగుతున్నది, అందుచేత ఇప్పుడు నీకు ఒక వింత కథ చెప్తాను విను అంటూ విక్రమార్కుడికి ఈ కథ చెప్పాడు. తామ్రలిప్తి అనే నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు ధనవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు వచ్చి వివాహం చేద్దామనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్త జబ్బు చేసి చనిపోయాడు. చనిపోయే నాటికి వైశ్యుడికి ఆస్తి అట్టే లేకపోగా బోల్డన్ని అప్పులున్నాయి. అప్పుల వాళ్ళు తన నగలు కాజేస్తారేమో, కూతురికి పెట్టుకోవడానికైనా ఉండదని భయపడి వైశ్యుడి భార్య తన నగలన్నీ మూట కట్టుకుని ధనవతిని వెంట పెట్టుకుని అర్ధరాత్రి అంధకారంలో మరొక దేశానికి ప్రయాణమైంది. వారు నగరం దాటి వద్యభూమి దాటిపోతుండగా ఆ సాయంకాలమే కొరత వేయబడిన ఒక దొంగ శరీరానికి వైశ్యుడి భార్య భుజం తగిలింది. ఆ బాధతో దొంగ, అయ్యయ్యో, అసలే చచ్చిపోతున్న నన్ను మరింత హింసిస్తున్న వారెవరు అని ఆక్రోశించాడు. చీకటిలో కనిపించలేదు నాయనా అన్నది వైశ్య స్త్రీ. మీరెవరు? ఈ వేళప్పుడు ఎక్కడికి పోతున్నారు అన్నాడు దొంగ. నేనొక వైశ్య స్త్రీని, ఇది నా కూతురు, నా భర్త పోయాడు. ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు, మరెక్కడికైనా పోయి నా కుమార్తెకు పెళ్లి చేసుకుంటాను అన్నది వైశ్య స్త్రీ. దొంగ కొంచెం ఆలోచించి, అమ్మా, నేనెట్లాగూ చచ్చిపోతున్నాను, అయితే నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు, కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు, అందుచేత నీ కుమార్తెను నాకు దారపోయి ఆ తరువాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు, వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి. నువ్వు నాకు ఈ ఉపకారం చేస్తివా? నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచి ఉంచానో చెప్తాను, అది తీసుకుని వెళ్లి నీవు నీ కుమార్తె మీ ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు, నీ కుమార్తె పెళ్లి చేసుకోనవచ్చు అన్నాడు. డబ్బాస చేత వైశ్య స్త్రీ తన కుమార్తె ధనవతిని చావటానికి సిద్ధంగా ఉన్న దొంగకు దారపోయి నిశ్చయించుకున్నది. ఆ దూరాన కనపడే మర్రి చెట్టు మొదటనే నేను ఆ బంగారమంతా పాతిపెట్టాను, నేను చచ్చిపోయేలోగా ఆ ధనం తవ్వి తెచ్చుకో, నేను పోయాక నన్ను తీసుకుపోయి దహనం చేసి నా అస్థికలు తీసుకుపోయి నీటిలో కలుపు. ఈ సమీపంలోనే వక్రోలకమనే నగరం ఉంది. ఆ దేశపు రాజు చాలా మంచివాడు, ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు, మీరక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు. వైశ్య స్త్రీ అతను చెప్పిన ప్రకారం మర్రి చెట్టు దగ్గర తవ్వి దొంగ దాచిన బంగారం అంతా తీసుకుని తన కూతురితో సహా వక్రోలకానికి వెళ్ళింది. అక్కడి నుంచి మనుష్యులను పంపి దొంగ శవాన్ని తెప్పించి అతని దహన క్రియలు చేసి అతని అస్థికలను నీటిలో వేయించింది. వక్రోలకంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఉన్నాడు. వాడి పేరు విష్ణుస్వామి. వాడు జూదరి, ఎందుకు పనికిరానివాడు, అయితే వాడు చూపులకు అందగాడు. వైశ్య కులానికి చెందిన ఇద్దరు స్త్రీలు ఎక్కడి నుంచో వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని, వారి వద్ద చాలా ధనం ఉన్నదని విష్ణుస్వామి పసిగట్టాడు. వాడు వారిని పరిచయం చేసుకుని తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్లు ఆమె తల్లితో అన్నాడు. విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నది. పెళ్లి అయినది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు. ధనవతి అయితే అతను అడిగినంత డబ్బు ఇచ్చేదేమో గాని తల్లి పడనివ్వలేదు. కాలక్రమాన ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు. కొడుకును కూడా కన్నావు, నీకు బాధ్యత కొంచెమైనా తెలియకుండా ఉన్నది, బయటికి పోయి డబ్బు సంపాదించుకురా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది. ఈ పోరు పడలేక విష్ణుస్వామి తన భార్యను కుమారుణ్ణి వదిలేసి ఎవరితోనూ చెప్పకుండా దేశాల మీదకి పడిపోయాడు. తరువాత కొద్ది కాలానికే వైశ్య స్త్రీ మరణించింది. ధనవతికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఇంతకాలము ఆమె తల్లి చాటున ఉంటూ వచ్చింది. కొడుకును పెంచుతూ జీవయాత్ర గడపటం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె తన పసిపిల్లవాణ్ణి వీధిలో మంచం మీద పడుకోబెట్టి వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూటగట్టి పెట్టి ఎటో వెళ్లిపోయింది. తన కుమారుడు బీదవారికి దొరికిన ఆ డబ్బుతో వాళ్ళు వాణ్ణి ఏ లోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం. అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకే దొరికాడు. ఆయన తెల్లవారుజామున గుర్రం మీద నగర ప్రదక్షిణం చేస్తుండగా దారికి అడ్డంగా మంచం మీద పిల్లవాడు, పిల్లవాడి పక్కనే ధనము మూట కనిపించాయి. పాపం ఆ రాజుకు ఏ సంతానము లేదు. ఎన్ని నోములు నోచినా ఆ లోటు తీరలేదు. భగవంతుడు తనకు ఈ రూపంగా పుత్రదానం చేశాడని అనుకున్నాడు రాజు. పిల్లవాడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. రాజు తన భటుల చేత కుర్రవాణ్ణి ధనాన్ని రాజభవనానికి తీసుకుని పోయాడు. కుర్రవాడికి చంద్రప్రభుడనే పేరు పెట్టుకున్నారు. ఎంతో గారాబంగా ఏ లోటు రాకుండా పెంచారు. సకల విద్యలు నేర్పించారు. వాడికి యుక్త వయసు రాగానే యవరాజ్య పట్టాభిషేకం కూడా చేశారు. తర్వాత కాలక్రమాన ముసలిరాజు చనిపోయాడు. చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు చేసి
చేసి ప్రయాగ వద్ద త్రివేణిలోను, కాశీ వద్ద గంగలోను తర్పణాలు విడిచాడు. తర్వాత అతను తండ్రికి పిండం వేయడానికి గయకు వెళ్ళాడు. గయ కూపంలో అతడు పిండం వేయబోయే సమయానికి నీటిలో నుంచి 3 చేతులు పైకి లేచాయి. అందులో ఒక చెయ్యి సంకెళ్ళు గుర్తులు కలిగి దొంగ చెయ్యిలాగా ఉంది, రెండవది పవిత్రం ధరించి బ్రాహ్మణుడు చెయ్యిలాగా ఉంది, మూడవది ఉంగరం ధరించి రాజు చెయ్యలాగా ఉంది. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా, చంద్రప్రభుడు పిండాన్ని దొంగ చేతిలో పెట్టాలా, స్వయంగా తన తండ్రి అయిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టాలా, లేక తనను పెంచి పెద్దవాణ్ణి చేసి తన రాజ్యానికి వారసుని చేసిన రాజు చేతిలో పెట్టాలా? వారి ముగ్గురులోనూ అతడు ఎవరి కొడుకు? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఆ పిండం దొంగకే చెందుతుందనడానికి సందేహం లేదు. ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికి కొడుకు కాడు. విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడు పోయినవాడు. ఇక రాజు చంద్రప్రభుడి డబ్బుతోనే పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ధనవతి దొంగకే దారాదత్తమైంది. క్షేత్రజ్ఞ పుత్రుడు తనకు మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు. దొంగ సొమ్ము కోసమే విష్ణుస్వామి ధనవతిని పెళ్లాడాడు. ఆ దొంగ సొమ్ముతోనే రాజు కుర్రవాణ్ణి పెంచాడు. అందుచేత ఆ దొంగకే చంద్రప్రభుడు పిండం వెయ్యాలి, అదే ధర్మసమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. ఈ విధంగా రాజుకి తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బేతాళ కథతో మళ్ళీ కలుద్దాం.